మానవమానాలకు అతీతంగా మానసిక ధ్యానం చేస్తున్నాను. ఈ మానసిక తపస్సు అన్నిటికంటే గొప్పది. వాచిక తపస్సు శారీరక తపస్సు కంటే మానసిక తపస్సు గొప్పది. నిజానికి తపస్సులు మూడు గొప్పవేట. శరీరంతో చేసే తపస్సు అనగా పల్లకీలు మొయ్యడం, భగవంతుని విగ్రహాలు తొడవడం, గుడి తొడవడం, మీ ఇంటి దగ్గర నుంచి గుడి దాకా నడిచి రావడం పాదయాత్ర అన్నమాట. చక్కగా మంగళగిరి నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చారనుకోండి రోజు, మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళారనుకోండి, అది కాయిక తపస్సు. దానివల్ల రెండు లాభాలు అనుకోండి. ఇంటికి వెళ్ళాక రోజు కంటే ఇంకో 6 ఇడ్లీ ఎక్కువ తినచ్చు, శరీరం మంచి దృఢంగా ఉంటుంది. ఈ శరీరంతో చేసే తపస్సు వల్ల కోరికలు తొందరగా తీరుతాయి, సుఖాలు కలుగుతాయి. ఇది కాయిక తపస్సు. అందుకే పూర్వం కాలినడకం తీర్థయాత్రలు చేశారు. శరీరం అంతా ఎండిపోతున్న అన్నం విడిచిపెట్టి తపస్సు చేశారు. దానికంటే వాచిక తపస్సు ఇంకొంచెం గొప్పది. వాక్కుతోటి భగవంతుణ్ణి పొందడం. దానికి మార్గాలు ఏమేంటి? ఎప్పుడు నారాయణ గోవింద రామ అని భజన చేయటం, లేదా పురాణాలు చెప్పడం. పురాణాలు చెప్పిన తర్వాత విన్నాక ఇంటికెళ్ళి మీరు చెప్పడం. ఇదంతా వినడమే కాదు, ఈ 2 గంటలో ఎంతో విన్నాక ఇంటికెళ్ళి నేనేం చెప్పాను యాజిదీదిగా ముక్కస్తే ముక్కార్థ అన్నట్టుగా చెప్పేయాలి. ఇంటికి వెళ్ళాక భార్య భర్తని ఏం విన్నారని రైతులు బుర్రగొక్కుని ఏదో చెప్పాడు 2 గంటలు. ఆయన బాగా చెప్పారు, కానీ ఏం చెప్పారో తెలియదు. బాగా చెప్పారట, ఏం చెప్పారో తెలియదట. ఇంకేం ఉపయోగం? అలా కాకుండా మళ్ళీ మీరు కూడా చెప్పేయండి. అక్కడ మాకు ఏలూరులో పీఠం దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఇంత కాకపోయినా చాలా వరకు చెబుతాడు ఆయన. అడిగిన వాడికి అడగిన వాడికి ఇద్దరే చెప్తాడు ఆయన. ఆయన మళ్ళీ మధ్యలో ఆయన వ్యాఖ్యానం అనమాట. గురువు గారు మధ్యలో బుర్రగొక్కుని చెప్పారు, ఇది కూడా చెప్తాడు. నేను సరదా కోసం మిమ్మల్ని నవ్వించడానికి నేను బుర్రగొక్కితే. కాబట్టి మొత్తం మీద ఏమైతేనే చెప్పడం, ఇతరులకు మళ్ళీ చెప్పడం, భగవన్నామ స్మరణం చేయడం, ఇలా వాక్కుతో పరమాత్మని పొందడాన్ని వాచిక తపస్సు అంటారు. ప్రహ్లాదాదులు అలాగే చేశారు, నారదుడు అలాగే చేశాడు, వ్యాసుడు చేశాడు, నేను చేస్తున్నాను, మీరు చేయండి. ఇంకా ఆఖరిది మానసిక తపస్సు. ఇక్కడ ఇందులో వాక్కు లేదు, శరీరంతో సంబంధం లేదు. ఎప్పుడూ మనస్సులో కళ్ళు మూసిన తెరిచిన సర్వకాల సర్వావస్థల్లో ఆఖరికి నిద్రపోతున్న భగవంతుడే కనపడతాడు. ఆయనకే మన హృదయం, ఆయనకే మన శరీరం, ఆయనకే ఇంద్రియాలు సర్వం సమర్పిస్తూ నిత్యం హృదయంలో పరమాత్మను చూడడం అన్నమాట. ప్రహ్లాదుడికి అలా కనపడ్డాడు, నారదుడికి అలా కనపడ్డాడు ఆ పరమాత్మ. అలా నిరంతరం దర్శనం చేయటం మానసిక తపస్సు. ఈ 3 గొప్పవి. అందులో ఇప్పుడు ఈ జన్మలో జడభరతుడు మానసిక తపస్సు చేశాట.